టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు కరీంనగర్ జిల్లాలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులను ఫీజుల పేరిట వేధిస్తున్నారు. ఈరోజు విద్యార్థులు ప్రభుత్వాలు చేసే తప్పులకు విద్యార్థులు జవాబుదారం చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వాలు సమయానికి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ద్వారా విద్యార్థుల నుంచి ఈరోజు ప్రైవేట్ కళాశాల యాజమాన్యం జ్యోతిష్మతి కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు కరీంనగర్ కోటలో చదువుకున్న విద్యార్థుల్ని మేనేజ్మెంట్ కోట కింద ఫీజులు కట్టాలని విద్యార్థులను బలవంతం చేస్తున్నారు. విద్యార్థులకు ఈరోజు ఆర్థిక స్తోమత లేక ఈరోజు చదువుకునే పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. అట్లాంటి విద్యార్థుల దగ్గర ఈరోజు ఫీజుల పేరిట ముందస్తుగా ఈరోజు డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదివితే డిప్లొమా ఫైనల్ ఇయర్ వరకు సంబంధించిన ఫీజు 3 years ఫీజు సంబంధించి 75,000 రూపాయలకు సంబంధించిన ఫీజుని విద్యార్థులను కడితేనే ఈరోజు మిడ్ ఎగ్జామ్స్ అలౌ చేస్తామని ఈరోజు యాజమాన్యం అక్కడ విద్యార్థుల పైన కుట్రపూర్వకంగా ఈరోజు ఆర్థిక దోపిడీ లక్ష్యంగా విద్యార్థులను పీడిస్తుంది. ఈ పీడించడాన్ని మేము విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా ఈరోజు మేము ఇక్కడ కలెక్టర్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా ఎందుకంటే ఈరోజు జ్యోతిష్మతి కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఫీజుల పేరిట వేధించద్దు. విద్యార్థులు ఈ దేశానికి పట్టుబొమ్మల లాంటి విద్యార్థులని ఇట్లాంటి ఫీజుల దోపిడీ చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో విద్యార్థుల తరపున జ్యోతిష్మతి కళాశాలను ముట్టడి చేస్తాం. దీనిపైన హైయర్ ఎడ్యుకేషన్ దాకా కూడా వెళ్తాం. ఈరోజు విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయొద్దు. ఈ మిడ్ ఎగ్జామ్స్ పేరుతో విద్యార్థుల దగ్గర వసూలు చేసి విద్యార్థుల నుంచి 75,000 ఏ మాత్రం కూడా ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా విద్యార్థులు ప్రభుత్వానికి కావచ్చు ఈరోజు యాజమాన్యానికి కావచ్చు ఈరోజు జ్యోతిష్మతి కళాశాల అటోనమస్ అని ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందాలని మాత్రమే ప్రగల్భాలు పలుకుతుంది తప్ప విద్యార్థుల నుంచి ఈ పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తే వీళ్ళకి ఆర్థికంగా లేని పరిస్థితి ఉంటుంది. ఈరోజు స్కాలర్షిప్ల మీద చదువుకునే విద్యార్థులు ఉంటారు. వీళ్ళ నుంచి ఫీజులు వసూలు చేయాలని ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నిస్తే మేము రోడ్లు ఎక్కుతాం, కలెక్టరేట్లు ముట్టడిస్తాం, హైయర్ ఎడ్యుకేషన్ పోతాం. జ్యోతిష్మతి కళాశాల విద్యార్థులకు న్యాయం చేసే వరకు విద్యార్థుల తరపున విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐ వామపక్ష ఏఎస్ఎఫ్ యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకు పోరాటాలకు పిలుపునిస్తున్నాం. నా పేరు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కరీంనగర్. జ్యోతిష్మతి కళాశాలకు చెందినటువంటి విద్యార్థులను ఫీజులు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తామని యాజమాన్యం వేధిస్తోంది. దీనివలన దాదాపు ఒక 200-300 మంది విద్యార్థులు ఇలా కలెక్టరేట్ కాడికి రావడం జరిగింది. ఇలా జ్యోతిష్మతి కళాశాల వాళ్ళు ఎంత దుర్మార్గమైన చర్య ఇదంటే ఇలా మిడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాల్సినటువంటి విద్యార్థులు ఇలా రోడ్డు ఎక్కి మా దగ్గర డబ్బులు లేవు మేము ఏం చేయమంటామని ఇలా కలెక్టరేట్కి రావడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జ్యోతిష్మతి కళాశాల పైన మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క కళాశాల యొక్క పర్మిషన్ను రద్దు చేయాలి. మరి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. అదేవిధంగా మరియు వీరు కట్టాల్సిన ఫీజుల కంటే కూడా అధికంగా వసూలు చేస్తున్నటువంటి జ్యోతిష్మతి కళాశాల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్. చాలా ఇబ్బందులు పెడుతున్నారు మాకు పైసలు. జ్యోతిష్మతి కాలేజ్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు. మనీ పర్పస్ అయినా ఏ పర్పస్ అయినా కానీ కొన్ని డేస్ మనీ కోసం మా క్లాసెస్ చెప్పడం లేదు. మనీ కోసమే ఫ్యాకల్టీ కూడా మనీ కోసమే ఉన్నట్లు ఉన్నారు. నాకు కూడా అర్థం కావట్లేదు. నిన్న మా ల్యాబ్లో కూడా నన్ను అడిగారు. నన్ను ఒక్కదాన్ని లేపి అడిగితే లేదు సార్ మా డాడీ కట్ట అన్నారు అని అంటే ఎందుకు అని రీజన్ అడిగితే ఒక కాలేజ్లో మా డాడీ తెలుసుకున్నారు ఇలా మనీ కట్టట్లేదు వాళ్ళు, అసలు ఆ కాలేజ్లో మనీ అడగట్లేదు, మీ కాలేజ్లో ఎందుకు అడుగుతున్నారు అంటే సార్ ఏం సైలెంట్ ఉన్నారు, ఏం అనలేదు సార్. ప్రిన్సిపల్ సార్ ఒక ఆన్సర్ ఇస్తారు, అన్ని కాలేజ్లో కడుతున్నారు మాన కాలేజ్లో కూడా కట్టాలి అంటాడు. ఆఫీస్లో సంపత్ సార్ అంటారు వాళ్ళు ఆ కాలేజ్లో డబ్బులు చాలా ఉన్నాయేమో అందుకని మీ కాలేజ్లో ఈ కాలేజ్లో లేవు కాబట్టి మేము అడుగుతున్నాం అంటే కోట్లు కొన్ని కాలేజెస్లో ఎక్కువ ఉంటాయా సార్ డబ్బులు? జ్యోతిష్మతిలో చాలా అంటే చాలా తీసుకుంటున్నారు డబ్బులు. మాకు అసలు ఏం కరెక్ట్ అనిపిస్తలే. అంటే మనీ కోసమే జ్యోతిష్మతి ఉందా? ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కిందకే అయిపోతున్నారు. అంటే మాకు ఫ్రీ సీట్ ఉందనే కదా మేము ఇందులోకి వచ్చింది, లేదంటే మేము ఇంటరే చేస్తుండే కదా. థ్యాంక్ యూ సార్. బి పన్నీశ్వరి. విద్యార్థుల్లో చెలగాటం ఆడుతున్నటువంటి కొన్ని విద్యా సంస్థలు ఇదివరకు కూడా చాలాసార్లు ఫీజు రియంబర్స్మెంట్ మీద విద్యార్థులను ఇబ్బంది చేయొద్దని కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. ఈ పేరెంట్స్తో పాటు కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. పిల్లల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నారు, క్లాసులు జరపడం లేదు, వాళ్ళకి ఎగ్జామ్ మూమెంట్లో వాళ్ళకు మెంటల్ టెన్షన్గా పెడుతున్నటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి పేరెంట్స్తో పాటు కూడా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని వాళ్ళు కూడా చెప్పారు. ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది. ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గారు స్పందించకపోవడం కొంచెం సిగ్గుచేటే. ఎందుకంటే విద్యార్థులతో చెలగాటమాడుతున్న విద్యా సంస్థలపై మీరు ఎందుకు నోరు విప్పుతలేరు అనేది ఒక జిల్లా కలెక్టర్ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్షల కోట్లు పెట్టి కాలేజీలు కడతా ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్ కోట్ల కింద వచ్చినటువంటి కాలేజీ పిల్లలకు కూడా డబ్బులు
కట్టుకోవాలి, 75,000 ఫీజు కడితేనే మేము లోపల రాణిస్తాం, లేదంటే క్లాసులు జరపం అని చెప్పి వాళ్ళని విద్యార్థులను ఇబ్బంది చేయడం సరిగా కాదు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. వీళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే జ్యోతిష్మతిలో అడ్మిషన్ చేసుకున్నారు, లేదంటే వేరే కాలేజీలు వెళ్తూ ఉంటారు కదా. కాబట్టి వాళ్ళను మోసం చేసినటువంటి విద్యాసంస్థ జ్యోతిష్మతి కాలేజీపై చర్యలు తీసుకుంటా, తగు చర్యలు తీసుకొని పిల్లలకు కూడా న్యాయం చేయాలి, వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ పెట్టాలి, వాళ్ళకి ఏదైతే మామూలుగా నడుస్తూ ఉన్నటువంటి కాలేజీలు ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు యుగంధర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి.